కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ప్రశ్నించారు. కొడవలూరు మండలం రాజుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషన్ల కోసం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాక్షేత్రంలో ఒక్కసారి కూడా గెలవలేని వంశీకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దొల్లుడు పుచ్చకాయల్లాగా పార్టీలు మారే సంస్కృతి తమకు లేదన్నారు. పదవులు మీరు ఎవరికి కట్టబెట్టుకున్నా గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వేషన్ను తొలగించొద్దని డిమాండ్ చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ముసుగు తీసి బయటకు రమ్మంటారా? ఎక్కడికి రావాలో చెప్పు, వస్తామంటూ సవాల్ విసిరారు. నువ్వు చేసిన అక్రమాలన్నీ మీ టీడీపీ నాయకులే బయట పెడుతున్నారని అన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే మీరా విమర్శలు చేసేది అంటూ మండిపడ్డారు. అధికారం ఉన్నా లేకున్నా వైసీపీనే నమ్ముకున్నామని స్పష్టం చేశారు ఆయన. ఈనాటి పాత్రికేయ సమావేశం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, మరి వివిధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాబట్టి ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ నుంచి రావటం వెంటనే నేనేదో ముసుగు తొలగించు ప్రసన్న అని ఒక ఆయన వేసినాడు, ముసుగు వీరుడు. ఆ వీసీఆర్ ప్రెస్ మీట్ అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే, అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంటుంది ఆడ శ్రీహరికోటలో. రాకెట్ లాంచింగ్ అప్పుడు ఏ విధంగా అయితే చూస్తుంటారో సైంటిస్టులు అయితే ఒక పక్క, మేధావులు ఒక పక్క, విశ్లేషకులు ఒక పక్క, ఆ విధంగా చూస్తున్నారు ఇప్పుడు మొత్తం జనాలందరూ. సంతోషం, చాలా సంతోషం. బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి కూడా చూస్తున్నారు, ఫోన్లు వస్తున్నాయి. అంటే అంత నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉంటుందని తెలిసిపోయింది జనాలకి. ఒక 3 ఆధారాలతో మేము ముందుకు వచ్చాం. ఒకటి వచ్చేసి ఆయా జాబ్ కార్డు తీసుకున్నాడు ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక మంచి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక పాత రోజుల జమీందారుగా చెప్పుకునే వ్యక్తులు ఇటువంటి కార్డు తీసుకున్నారయ్యా, ఇది అవసరమా అని ఒకటి చెప్పాము. రెండోది, కారు కూడా ఈ విధంగా తీసుకున్నారయ్యా, ఇది తప్పు కదా, ఎస్సీల మీద తీసుకుందని చెప్పినాము. మూడోది, ఎస్సీలకి ఇచ్చినటువంటి పొలాన్ని ఈ విధంగా వాళ్ళే చేస్తున్నారు, ఈ విధంగా ఇంత రేటుకి అమ్ముకున్నారు. దాంట్లో కూడా ఇప్పుడు కూడా అసలు దానికి మళ్ళీ పోతున్నాం. 14 లక్షల లెక్కన ఎకరా కూడా మత్స్యకారులకు అమ్మ చూపినాడు. అవి కూడా 10 ఎకరాలకు గుంటలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పోతే బయటపడతాయి. ఇవన్నీ చేసింది ఎప్పుడంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా 2016లో ఇది చేయించుకున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా ఈ కారు 2018లో ఇప్పించుకున్నాడు. ఈ యొక్క పొలం అంతా వచ్చేసి 2018లో ఈ పొలం కూడా. అంటే ఈ 3 కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అయ్యగారు తెలుగుదేశం పార్టీలో ఉండి, సో అక్కడ చేసినటువంటి ఘనకార్యాలు మా పార్టీలోకి వచ్చిన తర్వాత కాదు. బాగా చూడండి, మీకు కావాలంటే అన్నీ మేము తీసుకోండి. 2016లో జాబ్ కార్డు సృష్టించుకోండి. జాబ్ కార్డు కూడా నేను దాని గురించి చెప్తా. 2018లో ఈ యొక్క 90 ఎకరాలు ఇచ్చేసి దాన్ని మళ్ళీ వాళ్ళకి పేదలకు ఇవ్వకుండా దాని మీద మేనమేసాలు వేస్తూ దాని రేట్లు డిఫరెన్స్ ఉన్నాయి, అన్నీ బయట తీసుకొస్తాం. త్వరితగతిన అన్నీ కూడా ప్రజాక్షేత్రంలో అన్నీ కూడా బయట పెడతాం. మరి మత్స్యకారులు కూడా 10 ఎకరాలు కూడా 14 లక్షలు అమ్ముకోవడం కూడా జరిగింది. తర్వాత కారు విషయం, ఈ 3 విషయాలు నేను చెప్పానయ్యా. చెప్పిన తర్వాత ఇటువంటి వ్యక్తికి కోసం మీరు ఒక సామాజిక వర్గానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు, ఒక ఎస్సీలకి కేటాయించబడ్డది అని చెప్పేసి మీ యొక్క ఆఫీస్లోనే చర్చలు జరిగి, ఎస్సీ అయితే ఊరికిద్దాం, బుచ్చులో ఏమైనా ఇద్దామా, ఇందుకులపేటలు ఇద్దామా, కోర్లు ఇద్దామా, అట్టయితే వయసు పెట్టి మనం ఇక తప్పదు, ఇక బెజవాడ వంశీధర్ రెడ్డికి పెట్టుకోవాలని చర్చ జరిగిన పిమ్మట మళ్ళీ కాదులే మనం ఒకసారి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీరు మంగళగిరికి వెళ్ళి మీరు ప్రయత్నం చేయలేదా? ప్రయత్నం చేసిన తర్వాత వివిధ టీవీల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ ఈ విధంగా ఎస్సీలుగా ఉన్నటువంటి ఈ యొక్క
కోవూరు ఏఎంసీని మళ్ళీ ఓసీగా మార్చబడి, మరి ఓసీగా మార్చబడి ఎవరైతే ఎమ్మెల్యేకి అనుసంధానంగా ఉన్నటువంటి వంశీధర్ రెడ్డి గారికి ఈ యొక్క పదవిని ఉగాది కానుకగా ఇస్తున్నామని చెప్పేసి మీరు చెప్పుకున్న వీడియోలు రిలీజ్ చేయమంటారా? కావాలా? చూపిస్తా, చూడండి. అది కొడుతుంది. మేము ఒక తప్పు కూడా మాట్లాడాల. మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రకారం మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు మాట్లాడున్నారో పత్రికా మూలకంగా ఈ నేపథ్యంలో గతంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ కేటాయించిన ఈ రిజర్వేషన్ను మార్పు చేసి బెజవాడ వంశీ కృష్ణారెడ్డికి ఖరారు చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ పదవులు భర్తీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వంశీని ఏఎంసీ పదవి వరించినట్టే చెప్పుకోవచ్చు. బెజవాడ వంశీ కృష్ణారెడ్డి ఏ సాక్ష్యాలు ఆయన చేసిన 3 కార్యక్రమాలు ఎప్పుడు చేశాడు? తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా చేశాడు. ఇప్పుడు ఈయనేం చెప్తా అంటే ముసుగు తొలగించు ప్రసన్న, చలపతిరావుని అడ్డు పెట్టుకొని, ఏమన్నా చలపతిరావు అడ్డు పెట్టుకుని నేనేమన్నా ఆట బొమ్మనా? నన్ను అడ్డు పెట్టుకోవడానికి నేను ఆట బొమ్మను కాదు. డిస్ట్రిక్ట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టేటువంటి అధికారాన్ని గౌరవ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఇది నాకు 7 సంవత్సరాల నుంచి ఉంది. జిల్లా అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల గురించి ప్రెస్ ముందుకు తీసుకుపోవటం, మరి పేదలకు ఏదైనా ఇబ్బంది జరుగుతూ ఉంటే మరి ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది నాకు ఒక ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి కల్పించినట్టు ఉద్యోగం ఇది. ఓకేనా? ఈయన అడ్డం పెట్టుకునేది కాదు. నేను ఆట బొమ్మను కాదు బాబు, ఆట ఆడిచ్చేవాడిని. ఆట బొమ్మను కాదు, ఆట ఆడిచ్చేవాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే? పోతే ఆయన ముసుగు తీయాలంట. ముసుగు తీసి ఆడికి రావాలి చెప్తే మన ఇంటికి రావాలా, మన వీధికి రావాలా, మన చెప్పున ఇంటికి రావాలా తీసుకొస్తా. ముసుగు తీస్తే అసలు నీ సంస్కృతి ఏంది? నీ రాజకీయ జీవితం ఏంది? నువ్వు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ముసుగు తీసుకోరమ్మంటున్నావు. 2012లో ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత 2012లో ఒక ఎలక్షన్ జరిగింది. నువ్వేమన్నా వైఎస్ఆర్సీపీకి చేసావా? ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నావు. 2014లో ఎలక్షన్ జరిగింది. ఆ రోజు నువ్వేమన్నా వైఎస్ఆర్సీపీ చేసావా? తెలుగుదేశం పక్క జాయిన్ అయ్యావు. 2019లో ఎలక్షన్ జరిగింది. అప్పుడేమో వైఎస్ఆర్సీపీ చేసావా? తెలుగుదేశం చేసావు. 2024లో ఎలక్షన్ జరిగింది. అప్పుడేమో వైఎస్ఆర్సీపీ చేసావా? అప్పుడు తెలుగుదేశం చేసావు. నువ్వు ఒక్కసారి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి ఎలక్షన్లో చేయకుండా మీరు 2019లో ఓడిపోయిన తర్వాత మరి ఇంట్లోంచి బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నారో, ఎంతమంది ఏం చేశారో దాంట్లో నేను ఒకడిని. మరి ప్రసన్న కుమార్ రెడ్డి నేడుంటే చాలు మాగా అని చెప్పి బయటకు వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడుతున్నావంటే మరి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. తెలుసు, అంతరాత్మ తెలుసు. అక్కడ మేధావులు ఉన్నారు, రిటైర్డ్ అయినటువంటి పెద్ద పెద్ద విశ్లేషకులు ఉన్నారు. మరి మీ యొక్క ప్యాలెస్లో లేనటువంటి వాళ్ళు లేరు. మీకు తెలియనటువంటి నిజాలు కాదు. ఏమేమి మాట్లాడుకున్నారు గతంలో, ఏఎంసీ ఏదైతే ఉరికేయాలనుకున్నారు మరి అది ఎట్ట మార్చుకొచ్చారు మీకు తెలుసు, అంతరంగం కూడా మీకు తెలుసు. నేను కోరేదంతా ఒకటే, ఏదైనా సరే మా పార్టీ గురించి మాట్లాడే అర్హత వేరే వాళ్ళకి లేదంటే నేను మీ పార్టీ గురించి మాట్లాడాల. నేను వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ని, ఈ కోవూరు నియోజకవర్గంలో వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ని ఎందుకు కాలు రాస్తున్నారు? దయచేసి ఒక్కసారి మళ్ళా పునరాలోచించండి. మీరు దూరం చేస్తున్నారు, ఒకసారి ఆలోచించమని గౌరవంగా అడిగా. అంతేగాని మా పార్టీలో వచ్చేసి ఎవరో చెప్తే మేము పార్టీలో పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి లేదన్నారు. మేమైతే మీ పార్టీలో పదవులు ఇవ్వడం మేము చెప్పడం లేదమ్మా, మేము ఎప్పుడు కూడా చెప్పం. ఆల్రెడీ మీ పార్టీలో పదవులు ఇచ్చేస్తున్నారని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ యొక్క ఏరియా చూసినా ఇన్ఛార్జీలు అంతా బాగా పెట్టుకున్నారు కాబట్టి ఎవరు మీ పార్టీ గురించి మాట్లాడరు. మీ ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు కాబట్టి మీ ఇష్టం, కాబట్టి మీ అధినాయకత్వం మీరేమైనా చేసుకోండి. మేము చెప్పింది ఏంటంటే కేవలం ఒక కోవూరు నియోజకవర్గంలో దళితులకి ఏదైతే ఇచ్చినటువంటి ఏఎంసీ పదవిని ఎందుకు మీరు చేజారుస్తారు? దయచేసి ఈ యొక్క దళితులకైనా మీ పార్టీలో ఉన్న దళితులకైనా ఇవ్వమని చెప్పాము, కానీ మేము అజమాయిషీ ప్రవేశపెట్టి ఫలాని ఎల్లైకి పుల్లైకి అని మేము చెప్పలేదు. అది మీ ఇష్టం. ఇప్పటికే మీరు ఇచ్చుకున్నారు కాబట్టి ఏ పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారో, ఏ పార్టీ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఏమైందో ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారో అది మీ ఇంటి విషయం, మీ పార్టీ విషయం, మీకే వదిలేస్తున్నాం.
అంతేగాని మేము చెప్పి మీకు పదవులు ఇవ్వనటువంటి స్థాయి మాది కాదు. మేము కేవలం మాట్లాడింది ఈ యొక్క ఏఎంసీ పదవిని గురించి మాట్లాడాం. రెండోది వచ్చేసి గతంలో వచ్చేసి ఎస్టీలని మార్చారు. మేము మీకు నెక్స్ట్ టైం నేను వీడియో ద్వారా చూపిస్తాం. ఇప్పుడు లేదు కాబట్టి టీవీ ఇక్కడ బయట పెట్టే పరిస్థితి కాదు కాబట్టి వీడియో ద్వారా చూపిస్తాం. 3 సార్లు మేము ప్రమాణ స్వీకారం చేస్తే 3 సార్లు ఎస్టీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయించాం. వైస్ కానీ ఎస్టీలు కానీ చైర్మన్గా ఉంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు, అదర్ క్యాస్ట్ అగ్రవర్ణాల వాళ్ళు. ఆ ఉద్దేశంతో పెట్టినారా కానీ మేము రిజర్వేషన్లు ఎక్కడా మార్చలా. మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎక్కడైనా సరే ఎస్టీలే ప్రమాణ స్వీకారం చేశారు. మరి రాండి ముందుకు మీరు కూడా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అదేవిధంగా ఎస్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించండి చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఉండి మీరు ఏ కులాలకైనా ఇచ్చుకొని మేము కాదంటోలా. ఏదైతే ఎస్సీలకి కేటాయించబడ్డదో దాని గురించి మేము మాట్లాడాం కానీ మరి వేరే విషయం మాట్లాడలేదు. దీనిలో ముసుగు రావాల్సిన అవసరం లేదు. రమ్మంటే ఆడికైనా సిద్ధం. నువ్వు ఒక వార్డు మెంబర్గా గెలవకుండా ఒక 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ముసుగు తీసుకురమ్మంటున్నావు. ఒక్కసారి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి నీ యొక్క ఎలక్షన్లో నీ యొక్క సహాయ సహకారాలు అందించలా. పై నువ్వు ఎప్పటి నుంచో ఎలక్షన్ చేయడానికి ముందుకు వచ్చావో నీకు తెలిసి నీ వయసు ఎంతో కూడా తెలియకుండా నువ్వు మాట్లాడుతూ ఉండవు. ముసుగు తీసుకురావాల్సిన అవసరం లేదు నాయన. నేనేం వచ్చేసి అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనేం ఆట బొమ్మను కాదు ఆడిచ్చేవాడిని, ఒకసారి గుర్తుపెట్టుకో వంశీ. ఆట బొమ్మను కాదు ఆడిచ్చేవాడిని ఒకసారి గుర్తుపెట్టుకొని. నేను ప్రెస్ మీట్ పెట్టేటువంటి రైట్స్ నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు. ఇక్కడ కాదు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమ దౌర్జన్యాల మీద పోరాడేటువంటి వ్యక్తిని చలపతిరావుగా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఇంకసారైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీకు చాలామంది రైటర్స్ ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు నీ దగ్గర. ఒకసారి కూర్చొని మాట్లాడుకు ఏం మాట్లాడినాడు. ఈ యొక్క 3 నేను చేసిన తప్పులు ఏ పార్టీలో ఉన్నప్పుడు చేశాను, తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేశాను, వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చేశాను. వైఎస్ఆర్సీపీకి దేనికి పోయాను? ఒక అండ కోసం పోయాను, ఒక నీడ కోసం పోయాను, ఒక సెక్యూరిటీ కోసం పోయాను అని నువ్వే చెప్పుకో. ఇన్ని స్పాన్లో 4 సార్లు ఎలక్షన్ జరిగితే ఒకసారి కూడా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి లబ్ధి అయితేనేమి మీ ఇంట్లో కావాల్సిన ప్రతి కార్యక్రమం చేసుకున్న ప్రసంగం మాట దగ్గర. మరి ఏదో వచ్చేసి మళ్ళీ సంచులు మరి బ్యాగులు తీసుకుని నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఈరోజు వచ్చేసి మళ్ళీ పదవుల కోసం తగతగలాడుతూ నువ్వు మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాయా? చలపతిరావు మాట్లాడింది ఏం మాట్లాడాడు? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఎంసీ గురించి నేను మాట్లాడితే అరే ముసుగు తీయమంటారు ఒక ఆయన వచ్చేసి ఇంకో దొప్పుడు కొక్కమంటారు. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారంట? ఏం జవాబు చెప్తారు రేపు ప్రజలకి? మాట్లాడుతూ వాస్తవాలు చెప్పక అవాస్తవాలను వెలుగులో తీసుకొస్తూ ఏదైతే మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాస్తవాలని వెలుగులో తీసుకురండి. ఏదైతే నేను మాట్లాడిన మాటలు తీసుకుని వాస్తవం మాట్లాడండి. మీ దగ్గర మేధావులు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు, పెద్ద చదువులు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ ఉంది, అందరం పెట్టుకున్నారు కదా. ఏ క్షుణ్ణంగా తీసి పరిశీలన ఇప్పటికే చాలా రకాలుగా పరిశీలిస్తున్నారు చలపతిరావు గురించి. కూడా మీరు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. గతంలో శాసనసభ్యులు గారు ఉన్నారు, వాళ్ళు కూడా చేశారు. ఆయనకు ఉన్నటువంటి ఆ రోజులో ఆయనకున్న పరిస్థితిని బట్టి ఆయన కూడా దానాలు చేశాడు. ఆయన కూడా ట్రైసైకిల్ ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడ నాన్న ట్రస్ట్ తరఫున వాళ్ళు చేయగలం వాళ్ళు ఉన్న వరకే చేశారు వాళ్ళు. ఈరోజు విపిఆర్ గారు ఇస్తున్నారు, మేము నిందిస్తున్నామంటే విపిఆర్ గారి గురించి నిందించే పరిస్థితి ఏ రోజు ఉండదు. అతను మంచి వ్యక్తి, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మస్తుగా ఖర్చు పెడుతున్నాడు. మన జిల్లాలో ఎవరెవరు అవసరాలు తీరుస్తున్నటువంటి మేము ఆయన గురించి ఏం మాట్లాడటంలే. మీరు మాట్లాడే లాస్ట్ మాటలు వచ్చేసి విపిఆర్ గారు ఫౌండేషన్లో అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అల్లరి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, మీరు ఆయన నిందిస్తాడు. మేము ఆయన ఎప్పుడు నిందించడం వల్ల మా పార్టీలో ఉండిపోయినటువంటి వ్యక్తి. మా దగ్గర ఫస్ట్ రాజ్యసభలో చేసినటువంటి విపిఆర్ గురించి ఎప్పుడు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం మేము పరచం. మీరే ఈ మాటలు మాట్లాడేసి ఆ గౌరవపరుస్తున్నారని మనం తీసుకుంటే సెలవు తీసుకుంటూ ఉన్నాం. బాయ్.